తన బాధను మనతో చెప్పుకోవడానికి చంద్రకళ తన 2 కూతుళ్ళతో పాటు ఇక్కడికి వచ్చింది. రండి. మీ వయసు ఎంత? నా వయసు ఇప్పుడు 23. 23. మీరేమైనా చదువుకున్నారమ్మా? 10th మేడం. 10th చదువుకున్నారు. మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 9 సంవత్సరాలు. 9 సంవత్సరాలు అయింది. పెద్ద పాప పేరేంటి? త్రివేణి. త్రివేణి. చిన్న పాప? హరిణి. హరిణి. ఎంత వయసు ఇద్దరికి? ఈమెకు 5 years, ఈమెకు 3 years. సరే, పిల్లల్ని బయట కూర్చోబెట్టండి అమ్మా, మనం మాట్లాడు. మీ ఆయన ఏం చేస్తారు? మేస్త్రి పని మేడం. మేస్త్రి పని. మీ అమ్మ నాన్న ఉన్నారా? ఉన్నారు మేడం. మీ ఆయనకి ఎంత వయసు ఇప్పుడు? తనకి 35-40 ఉండొచ్చు. 35-40 ఉండదు. మీకు ఏ వయసులో పెళ్ళయింది? 10th అసలు 10th చదువుతుంటేనే వచ్చిరు మేడం. వాళ్ళకి పెళ్లి చేసేసారు. పెళ్లి చేసేసినాక 3 నెలలు బాగున్నాం మేడం. నాకు కడుపులో ఏమంటా పాప పడిందో ఇంటి దగ్గర డ్రెస్సెస్ వేసుకునే వాళ్ళం మేడం. సడన్గా శారీస్ అంటే లంగా అన్నీ కావాలి. అయితే అత్త మనకు లంగాలు లేవు, మరి అడుగు ఇప్పి అత్త మా ఆయన్ని అడిగితే మా అమ్మని అడిగానంట. వాళ్ళ అమ్మని అడిగితే లేదు చేస్తాంలే, ఇప్పుడేం తప్పిపోతుంది అని మాట్లాడు. లంగాలు అడిగిన చోట గొడవ వచ్చింది మేడం. సో స్టార్టింగ్లో ఏందత్త మనకు బట్టలు లేరు ఏం లేరు మరి ఎట్లా అని అంటే ఆ విషయంలో మా ఆయన కొట్టాడు మేడం. కొడితే మరి ఏంది అసలు బట్టలు లేరు ఏం లేరు మరి నేను ఎందుకు కష్టం చేయాలి, దేనికి కష్టం చేయాలంటే మా మామ నీకు ఎందుకే బట్టలు, నీకు అవసరమా అని కొట్టాను. అన్నాక నేను మాటలు మాట్లాడొద్దా మేడం? నేను తిట్టేసాను మేడం. నేను తిట్టేస్తే లోపల రూమ్లో వేసేసి కొట్టారు మేడం. నోరు మూసేసి. మా ఆయన కూడా అడ్డు రాలేదు నాకు. కొట్టేసినాక వంట రూమ్ దగ్గరికి వెళ్తే కిరోసిన్ ఉంది మేడం అక్కడ. అయితే అది పోసుకుంటున్నాను, వాళ్ళు చూస్తున్నారు. అక్కడికైనా మా అత్తమ్మ వచ్చి అస్సలు ఆపని కూడా ఆపుతలేదు. ఇంకా అక్కడ అగ్గ పెట్టుంది, మెల్లగా కట్టెలు ఇట్లా అంటున్నట్టు చేసి నా మీదకి నిప్పులు పోసేసేసరికి నా చీర కొంచెం నిప్పులు కాబట్టి అది కాలిపోలేదు మేడం. చీర మాత్రం కాలిపోయింది. కాలిపోయేసరికి మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేశాను. అమ్మ ఇట్లా నన్ను కొడుతురు చేస్తురు అంటే మా మామయ్యని పంపించింది మేడం. మా మామయ్య వచ్చి ఏమైంది ఎట్లా ఏంటిది అని అడుగుతుంటే మా మామయ్యకి నాకు ఎఫ్ఐఆర్ కట్టారు. మా మామయ్య ఇప్పటికైనా నాకు ఏ గొడవ అయినా కానీ రారు మేడం. మీ వాళ్ళకి ఉన్నది అనుమానము, ఎందుకు మేము అనుమానం పడడం ఎందుకంటే సరే అని వీళ్ళు ఎట్లా మా మామయ్యని అనుమానిస్తురని నేను సర్పంచ్ దగ్గరికి వెళ్ళాను మేడం. ఊర్లో మా మామయ్య మా ఆయన ఇద్దరు కలిసి జుట్టు పట్టుకొని కొట్టాడు మేడం రోడ్డు మీద. కొట్టినా కానీ అక్కడికి వాళ్ళ దగ్గర వదిలిపించుకొని వెళ్ళినా మేడం. నాకు ఆ ఊరు అసలు ఇంతవరకు ఊరే తెలీదు. అందరిని అడుగుతూ సర్పంచ్ దగ్గరికి వెళ్తే మా అత్తమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తే మా అత్తమ్మ ఉంచుకో నువ్వే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.